అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం వరణ చదువుకున్నాం. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు అనియు తనను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింప చేయుటకు వారికి దండన విధించువాడని తెలుసుకునవలెను. చిన్న ప్రార్థన తీసుకుని మనం ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి ఇంతవరకు తండ్రి ప్రభా, పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా తండ్రి నేను మహిమపరిచి ఉన్నాం. ప్రాముఖ్యంగా తండ్రి ఆరాధనలో నీకు మనందరినీ దర్శించి మనందరినీ తాకిన విధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తండ్రి ప్రభా, శ్రేష్టమైన సమయానికి వెళ్తున్నాం ప్రభా. నేను కాదయ్యా, మీరు నాలో ఉంది తండ్రి. నీ యొక్క స్వరం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నా తలంపులు, నా ఆలోచన, నా జ్ఞానం, నా తెలివి ప్రభా, ఇక్కడ ఏది కూడా పనిచేయడానికి వీలేదు ప్రభా. నన్ను నోటికి పూరగా వాడుకోండి. మీ ఆత్మ ద్వారా అభిషేకించమని అడుగుతున్న దేవానికి స్తోత్రం ప్రభా. మీరు మాట్లాడుతుండగా వినగలిగినటువంటి చెవులు, గ్రహించేటువంటి మనస్సు మా అందరికీ దయచేసి ముందు స్వరమంతా కూడా నీ చేతులకు అప్పచెప్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. ఈరోజు నేను పంచుకోవాలనుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే, మనము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందరు చెప్తారా ఒకసారి? నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నేను వెంబడిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్యంలో అక్కడ మోషే అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియో తన్ను ప్రేమించి తన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు. హల్లెలూయా. ఇది ఏ సందర్భంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు అని అంటే, ద్వితీయోపదేశ కాండం. ఏం కాండం అండి ఇది? ద్వితీయోపదేశ కాండం. ద్వితీయ అంటే అర్థం ఏంటి? సెకండ్ టైం, రెండోసారి. అంటే నిర్గమ కాండం ఎప్పుడైతే దేవుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కనాను ప్రాంతానికి నడిపించేటువంటి క్రమంలో దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞల్ని, అనేకమైనటువంటి కట్టడలని అక్కడ మోషేకి అప్పచెప్పి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేస్తాడు? బయటికి నడిపించాడు. నడిపిస్తూ మోషే ఆ నడుస్తున్నటువంటి ప్రయాణం అంతట్లో కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ, కట్టడలను వివరిస్తూ, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవద్దు అనేది ప్రతిదీ కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్న ప్రకారము అక్కడ ప్రజలందరితో మాట్లాడుతూ నడిపించినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. అదే రీతిగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి, ఎందుకనంటే ఆ నిర్గమ కాండంలో బయలుదేరినటువంటి ఆ వంశం అంతా కూడా అందరూ ఉన్నారా అండి? నిర్గమ కాండంలో బయలుదేరినటువంటి జనాంగము కనాను దేశానికి వెళ్ళేసరికి ఎవ్వరు లేరు. ఎవరున్నారంటే కేవలము 2 మాత్రము, తర్వాత వారి తరాలు మాత్రమే ఉన్నారు తప్ప బయలుదేరినటువంటి వారందరూ కూడా చివరి వరకు చేరుకున్నట్టుగా మనం చూడము. కానీ అక్కడ నూతన తరమంతా కూడా మరలా తిరిగి ఏర్పరచబడి ఉంది కనుక వారందరికీ మోషే బోధిస్తున్నాడు. ఆ నూతన తరానికి అంతటికీ కూడా మోషే వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు అంటే, ఏ రీతిగా వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు, ఏ రీతిగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నడిపించబడ్డారు, ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు, అన్ని కూడా అంటే రెండోసారి ఆ ప్రజలందరికీ బోధిస్తూ చెప్తున్నాడు. ఏంటి అని అంటే, మనల్ని నడిపించేటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. ఏ రీతిగా నమ్మదగిన దేవుడిగా ఆ ప్రజలందరికీ తోడై ఉన్నాడు, ఏ రీతిగా నమ్మదగిన వాడిగా మోషేకి తోడై ఉన్నాడు. మరి మోషేని ఐగుప్తు దేశానికి పంపించకంటే ముందు దేవుడు మోషేతో మాట్లాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి నా ప్రజలని నువ్వు విడిపించాలి, వారిని బయటికి తీసుకొని రావాలి, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడిన మాట అంటే, మోషే అంటాడు, అయ్యా నువ్వు పంపించడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావు, చాలా మంచిది, కానీ నేను నోటి మాంద్యం
కలిగినటువంటి వాడిని, నేను నంది వాడిని, నాకు మాటలు సరిగ్గా రావు, నేను మాట్లాడలేని వాడిని. ఒకవేళ నువ్వు నాకంటే నా అన్న అయినటువంటి అహరోనును నువ్వు వాడుకో. ఎందుకంటే అహరోను మాట చమత్కారం కలిగినటువంటి వాడు, చకచక గలగల మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు అహరోను. అందుకే మోషే అంటాడు, అయ్యా నువ్వు నన్ను కాదు, నువ్వు అహరోన్ని వాడుకో. ఆయన అయితే నువ్వు చెప్పిందల్లా మాట్లాడగలుగుతాడు, నువ్వు చెప్పిందల్లా చేయగలిగినటువంటి సామర్థ్యము ఎవరిలో ఉంది? అహరోన్లో ఉంది. నువ్వు అహరోన్ని వాడుకో అంటాడు. కానీ దేవుడు అంటాడు, అహరోన్ని కాదు నేను వాడుకునేది, నోటి మాంద్యము నీకున్నా నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు మాట్లాడే ప్రతి మాటను నేను మాట్లాడిస్తాను, నేను నిన్ను నడిపిస్తానని చెప్పేసి ఏ వాగ్దానం అయితే దేవుడు మోషేకి చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వాడు ఆ నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మన పరిస్థితులు మనం అనుకుంటామేమయ్యా, మా పరిస్థితులు బాలేవు, మేము ముందుకు వెళ్ళలేము, మా స్థితులు మాకు సరిగ్గా లేవు, మేము ఎలా ముందుకు వెళ్తామని ఒకరి మనం మన జీవితాన్ని బట్టి అనుకుంటున్నామేమో. కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. నీ జీవితంలో దేవుడికి ఏం వాగ్దానం చేశాడో నాకు తెలియదు, కానీ మీ అందరికీ తెలుసు. ఎంతమందికి దేవుడు వాగ్దానం చేశాడండి? దేవుడు నాకు వాగ్దానం చేసి నన్ను నడిపిస్తున్నాడు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి నూతన సంవత్సరం రాగానే ఒక వాగ్దానం. అంతేకాకుండా క్యాలెండర్ లో మనకు ప్రతి దినం ఒక వాగ్దానం వస్తుంది. ప్రతి వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా నిన్ను నన్ను బలపరుస్తున్న మాట ఏంటి అని అంటే, మనల్ని నడిపించేటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కనుక ఈరోజు మనం ప్రశ్నించుకుందాము, ఆ నమ్మదగినటువంటి దేవుడు మనం నడిపిస్తుండగా నడిపించబడుతున్నటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉన్నామా అనేది ప్రశ్న. హల్లెలూయా. నిజంగా మనం కూడా దేవుడికి ఎన్నో వాగ్దానాలు చేస్తాం, మనం కూడా దేవుడికి ఎన్నోసార్లు మాటిస్తాం, మనం కూడా దేవుడికి ఎన్నోసార్లు మాట్లాడతాం, ప్రభా నేను ఈ రీతిగా ఉంటా, ఇలా ఉంటాను, నువ్వు నా జీవితంలో కార్యం చేస్తే నేను ఇంకా నీ కొరకు వాడబడతానయ్యా, లేకపోతే సమయం ఎక్కువ గడుపుతానయ్యా, లేకపోతే పరిచయం ఇలా వాడబడతానయ్యా అని ఎన్నోసార్లు మనం కూడా దేవునికి అనేకమైనటువంటి వాగ్దానాలు మనం చేసిన వారిగా ఉన్నాం. కానీ పరీక్షించుకుందాము, ఆ వాగ్దానాలని మనం నెరవేర్చి ఉన్నామా దేవుని దగ్గర. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా మీ జీవితంలో అనుకున్నది చేయలేను, ఈ విషయంలో నేను దేవునికి వాగ్దానం చేశాను కానీ నేను నెరవేర్చలేకపోయానే అని ఒకవేళ మీ లోపల అది అనిపిస్తే ఇప్పుడే ఒక తీర్మానం తీసుకోండి. అయ్యా నీవు నమ్మదగిన దేవుడిగా, నువ్వు నన్ను నడిపించి రీతిగా నేను నీకు నమ్మదగిన వాడిగా నేను నీతో నడుస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకుంటే దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. ఇదే రీతిగా కొత్త నిబంధనలో కూడా చాలా వాక్యాలు మనం చూసుకోవచ్చు. అక్కడ పరిశుద్ధులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే 1 కొరింథీ 1:9 2 కొరింథీ 1:18 2 దశలోనికి రాసిన పత్రిక 3:3 అక్కడ పౌలు అంటాడు. ఏమనంటాడంటే సహవాసమునకు పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. ఎక్కడికి పిలిచిన వాడు నమ్మదగిన వాడండి? మీరందరూ ఇప్పుడు ఏ సహవాసంలో ఉన్నారు? లోక సహవాసంలో ఉన్నారా? వివాహ సహవాసంలో ఉన్నారా? హిందూ సహవాసంలో ఉన్నారా? లేరండి. మనమందరం కూడా ఎక్కడికి ఉన్నామో దేవుని సహవాసంలోనికి వచ్చాం, ఆయన మందిరంలోనికి వచ్చాం. మన మందిరానికి పిలిచినటువంటి దేవుడు అంటున్నాడు, నా సహవాసానికి మిమ్మల్ని పిలిచినటువంటి నేను నమ్మదగిన వాడిని. హల్లెలూయా. మనం ఏ సహవాసానికి వెళ్ళినా మనకి ఏం జరగదో నేను చెప్పలేను. కొన్ని సహవాసానికి మనం వెళ్తే ఆ వెళ్ళినంత సమయమే సంతోషం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విందులకు వెళ్ళినా, వివాహాలకు వెళ్ళినా, లేకపోతే ఇంకేదైనా అకేషన్ కి మనం వెళ్తే ఆ వెళ్ళినంత సమయం మనం సంతోషంగా ఉండగలుగుతాము. కానీ మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి మళ్ళా మన పరిస్థితులన్నీ యథారీతిగానే ఉంటాయి. కానీ దేవుని సహవాసానికి నువ్వు వస్తే, దేవుని మందిరానికి నువ్వు వస్తే, దేవుడు మాట్లాడేటువంటి మాటలు నువ్వు శ్రద్ధగా వింటే, ఆయన సహవాసంలో నీవు ఉంటే, ఆ నమ్మదగిన దేవుడు అంటున్నాడు, నువ్వు నా మందిరానికి వస్తే నిన్ను నేను మేళ్ల చేత తృప్తి పరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక వాక్యం చదువుకున్నాం కదా, 84వ కీర్తనలో చదివాం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎందుకనంటే ఆ మాట పలికినటువంటి వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనుషులు మనల్ని మధ్యలో విడిచిపెడతారు, అవునా కదండి? నేను నీతో ఉంటాను, నేను వెంబడిస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రమాణాలు చేస్తుంటారు, వాగ్దానాలు ఇస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ ఏ మనిషి కూడా మనం చివరి వరకు వెంబడిస్తాననేటువంటి గ్యారెంటీ ఎవరికి లేదు. చూడండి, నేను వాక్యం
చదువుతున్నప్పుడు కొన్ని నేను నేర్చుకున్నాను ఏంటి అంటే, నిజమైనటువంటి నమ్మదగిన వాళ్ళు ఎవరు అనంటే మన కొరకు చివరి వరకు వచ్చేవాడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. మన కొరకు అంటే చివరి వరకు వచ్చేటువంటి వారు నమ్మకమైనటువంటి వారు. మనని మోసగించని వాడు నమ్మకమైనటువంటి వాడు. ఎవరైనా నమ్మకమైనటువంటి వారు ఏ విషయంలో కూడా మనం మోసం చేయరు చూడండి, వాళ్ళు నమ్మకమైనటువంటి వారిగా మనం ఎంచుకోవచ్చు. నిన్ను చివరి వరకు నీతో పాటు ఉండేటువంటి వారిని నమ్మకమైనటువంటి వారిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా నీకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి వాడు నిజంగా నమ్మకమైనటువంటి వాడు. హల్లెలూయా. నీకు ఏదైనా మాట ఇస్తే నిచ్చాడనుకోండి, ఆ మాటని తప్పక నెరవేర్చేటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. మాట నెరవేర్చినటువంటి వాడు నమ్మకం కానటువంటి వాడు. హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందులోనే దేవుడి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు. తర్వాత నమ్మకమైనటువంటి వాడు ఏం చేస్తారంటే తెలుసా అండి, తను నష్టపోయినా సరే కానీ మనల్ని మాత్రం నష్టపరచడు. హల్లెలూయా. నమ్మకమైన వాడు తనకి తాను నష్టపోతాడు కావచ్చు, ఒక తన విషయం ఏదైనా పోగొట్టుకుంటాడేమో, కానీ మాట ఇస్తే మనల్ని నష్టపరచకుండా నడిపించేటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు. చివరిగా మనం చూస్తున్నట్లయితే తనకు తాను నిర్లక్ష్యపరచుకోవచ్చు, కానీ మనకి మాట ఇచ్చినటువంటి వాడు మనల్ని నిర్లక్ష్యం చేయని దేవుడు. హల్లెలూయా. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేయకుండా నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, అప్పుడు అనుకోవాలి, ఓకే దేవా, నాకు నమ్మకమైన వాడిని నాకు ఇచ్చావు అని. హల్లెలూయా. కానీ మనుషుల్లో నీకు చివరి వరకు వచ్చేవాడు ఎవరు కూడా లేడు. మనుషుల్లో నేను మోసం చేయకుండా నీతో ఉండేవాడు ఎవడు కూడా లేడు. మనుషుల్లో మాట తప్పనటువంటి వాడు ఎవరు లేరు. మనుషుల్లో నేను నష్టం చేయనటువంటి వారు ఎవరు కూడా లేరు. స్వార్థము లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి స్వార్థం, ఎక్కడో ఒక దగ్గర స్వార్థం. అది ఎంత ప్రేమించేవారైనా తన వరకు వచ్చేసరికి ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తాం, మనము ఆలోచిస్తాం. కానీ నిన్ను నన్ను నడిపించేటువంటి విషయంలో సమస్తము నష్టపోయాడు మన దేవుడు. హల్లెలూయా. సమస్తము నిర్లక్ష్యపరుచుకున్నాడు. ఏం నిర్లక్ష్యపరుచుకున్నాడండి? తను కొట్టబడుతున్నప్పుడు తన స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? నిర్లక్ష్యపరుచుకున్నాడు. శిలువకు అప్పచెప్పబడకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు తన సొగసైనటువంటి వాడు. తను కొట్టబడకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు అందమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు. కానీ కొట్టబడుతున్నప్పుడు అనుకోలే, ఇలా గాయమైతే నా ఆకారం పోతుందేమో, ఇలా దెబ్బలు పడితే నా రక్తం పోతుందేమో, వాళ్ళ కోసం నేను సిలువ మోస్తే నా యొక్క ఏమంటే నా బలమంతా పోతుందేమో అని తన కొరకు తను ఆలోచించుకోలేదు. కానీ ఆయన రక్షణలో, ఆయన త్యాగంలో మనకి రక్షణ ఉంది అని తనకి తాను సమస్తము నష్టముగా ఎంచుకున్నవాడు మన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా ఒక తీర్మానం తీసుకున్నాం, ప్రభా నన్ను నమ్మకంగా నడిపించేటువంటి నేను నీ కొరకు నేను నమ్మదగిన వాడిగా జీవిస్తాను ప్రభు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఒక తీర్మానం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు నేను మీకు చెప్తూ త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ప్రతి దాంట్లో ఆశీర్వాదం రావాలంటే ముఖ్యంగా మనకి ఏముండాలండి? మీరు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏం కావాలి? అర్హత ఉండాలి. అర్హతనే కాకుండా యజమాని దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలి. అవునా కదండి? మీరు చేసినటువంటి పనిలో మీరు ఎంత నమ్మకంగా పని చేస్తే ఆ యజమాని దృష్టిలో మీరు ఏమవుతారు? అంతెందుకండి, ఎవరైనా మనం పని వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక పని ఆమె మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ ఒక ఆమెని 2 రోజులు గమనిస్తాం, 3 రోజులు గమనిస్తాం, 3 నెలలు గమనిస్తాం. ఎప్పుడైతే ఆ మనిషి మీద యజమానికి నమ్మకం కుదిరింది అనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు చెప్పండి? అందరూ కొంచెం గుర్తుపెడతారు. తను ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఆ ఇంటిని అప్పచెప్తాడు. సరే నేను మళ్ళీ వస్తాను, అప్పటి వరకు మీరు ఇల్లు చూసుకోండి. అంతేగాని నమ్మకం కుదరకపోతే ఏం చేస్తారంటే యజమానులు అప్పచెప్తారా? పక్కనే ఉంటారు, వెంటనే ఉంటారు. ఎక్కడ ఉంటే అక్కడ యజమానులు ఏం చేస్తారు? వెంబడిస్తూ ఉంటారు. నమ్మకం లేకపోతే అదే ఆ మనిషి మీద యజమానికి నమ్మకం కుదిరింది అనుకోండి, సమస్తాన్ని అప్పచెప్పి వాళ్ళు బయటికి పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. అది దేని వల్ల అంటే ఆ వ్యక్తి పైన తనకున్నటువంటి నమ్మకం. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే మన గురించి అదే అంటున్నాడు. మనకి బాధ్యత అప్పచెప్పాలని చూస్తున్నటువంటి దేవుడు, మన పైన భారం పెట్టాలని చూస్తున్నటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. కనుక మనమందరం కూడా దేవునికి నమ్మకంగా ఉందాం. ఒకసారి విలాప వాక్యం చదువుతాము. 3వ అధ్యాయము విలాప వాక్యము 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. విలాప వాక్యంలో
3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆ. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూసుకున్నట్లయితే, ఒకవేళ దేవుడు మనకు ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుడు నాకు నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని నమ్ముతున్నారా? మనకి మన దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటే, ఎందుకు మనకి దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు? ఒకవేళ ఆ దేవుడు మనకి నమ్మదగిన వాడుగా మన జీవితంలో ఉంటే, మన జీవితంలో పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేటివి ఒక 5 విషయాలు త్వరగా నేను చెప్పి ఆ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట, దేవుడు మనకి నమ్మదగిన వాడిగా ఉండటం వల్ల మన జీవితంలో పొందుకున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, మనము నిర్మూలన కాకుండా మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇదే దేవుడు మనకి నమ్మదగిన వాడిగా కాకపోతే, ఒకవేళ దేవుడు మనం చేసేటువంటి ప్రతి క్రియలని లెక్కలోనికి తీసుకుని వచ్చి దానికి తీర్పులోనికి తీసుకుని వస్తే, మనం ఇంతవరకు కూడా సజీవంగా ఉండేటువంటి వారివి కాము. కానీ దేవుడు ఒక మాట ఎవరికి వాగ్దానం చేశాడు? అలనాడు పితరులైనటువంటి అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, అదే రీతిగా దావీదుకి వాగ్దానం చేశాడు. ఏం చేశాడండి? మిమ్మల్నే కాదు, మీ తరతరాలను నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అనేటువంటి వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ దీవెనంతా మన వరకు ఇంతవరకు వస్తుంది. అందుకే మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లలో మనం అసలు బ్రతికి ఉండవలసిన వారమే కాము. కానీ దేవుడు ఎప్పుడైతే మన మీదకి ఉగ్రత రావాలని, మన పైన కోపపడాలనేసరికి దేవుడికి ఏం గుర్తొస్తుందండి? ఆయన మన పితరులకు చేసిన వాగ్దానం గుర్తు చేసుకుంటున్నాడు. అరే, నేను దావీదుకి ఏం చేశాను? వాగ్దానం చేశాను, నీ తరాన్ని దీవిస్తాను అన్నాను కదా అని చెప్పేసి వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నిర్మూలము కావాల్సినటువంటి మన జీవితాలని ఇంకా సజీవంగా నిలబెడుతున్నాడు అని అంటే, అది మన బలం వల్ల కాదు కానీ ఆయన నమ్మదగిన వాడు కనుక. హల్లెలూయా. నేను బైబిల్లో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసిన త్వరగా ముందుకెళ్తాను. ఆ రాజు ఎవరంటే హిజ్కియా రాజు. హల్లెలూయా. హిజ్కియా విషయంలో ఒకనొక సందర్భంలో ఒక కబురు వస్తుంది. హిజ్కియాకి ఏమని వస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? హిజ్కియా, నీవు మరణం అవుతున్నావు కనుక నీవు బ్రతికున్నప్పుడే నీ ఇంటిని నువ్వేం చేసుకో, చక్క పెట్టుకో, నువ్వు మరణం అవ్వబోతున్నావు అని చెప్పేసి మరి అతని వర్తమానం రాగానే అక్కడ హిజ్కియా ఒక మాట ఏం చేస్తాడు? వెంటనే ఏడవలేదండి. ఒకవేళ నాకు ఒక కబురు వచ్చింది అనుకోండి, నాకు ఒక స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఏమని నీకు ఈ రోగం ఉంది, నువ్వు చనిపోతావు, నాకు ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను? ఏడుస్తాను, ఫస్ట్ భయపడతాను. అయ్యో, నా పిల్లలు ఎట్లా, నా పరిచయం ఎట్లా, నా కుటుంబం ఎట్లా అని నాకున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటానే తప్ప వెంటనే దేవుని ఆశ్రయిస్తామండి, ఆశ్రయించాం. కానీ ఎప్పుడైతే హిజ్కియాకి ఒక మరణ వార్త తన జీవితం తను విని ఉన్నాడో, వెంటనే తన ఒక మాట ప్రార్థన చేస్తాడు. ఏంటి అని అంటే, తన గోడ వైపుకు తిరిగి, ఎక్కడ వైపుకు తిరుగుతాడండి? మనకు ఆ సమస్య వస్తే మనుషుల వైపుకు తిరుగుతాం, మనకు ఒకవేళ రోగం వస్తే వైద్యుల వైపుకు తిరుగుతాం, మనకు ఒకవేళ అది వస్తే ఇంకెవరైనా తెలిసిన వాడి దగ్గరికి తిరుగుతాం. కానీ ఇక్కడ హిజ్కియా తన జీవితంలో చేసినటువంటి శ్రేష్టమైన పని ఏంటి అని అంటే, ఎప్పుడైతే మరణ వార్త తను విని ఉన్నాడో, వెంటనే తను గోడ వైపుకు తను తిరిగి తను కన్నీటితో ప్రార్థన చేస్తూ అక్కడ అంటాడు, అయ్యా, నేను నీ కొరకు ఎలా జీవించాను, నేను ఎలా నీ కొరకు బ్రతికాను, ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి తన గోడ వైపుకు తిరిగి కన్నీరు విడవగానే వెంటనే తన ప్రార్థన ఎవరు ఆలకించారండి? దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిజ్కియా అన్నాడు, ప్రభా, ఒక్కసారి నాకు నేను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నా భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అనేటువంటి ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏ ప్రవక్తనైతే నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పాడో అదే ప్రవక్తతో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త, నువ్వు మరలా వెనుకకు వెళ్ళు, మళ్ళీ అదే హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అదే రోజు నువ్వు ప్రకటించు. ఏమని ప్రకటించు? నువ్వు చనిపోవట్లేదు, ఇంకా దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇది దేని వల్ల సాధ్యమైంది అని అంటే, హిజ్కియా దేవుని వైపుకు తిరిగాడు, దేవుడు హిజ్కియా వైపుకు తిరిగాడు. హిజ్కియా అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు హిజ్కియా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన ఆయుష్ని దేవుడు పెంచాడు. హల్లెలూయా. ఈరోజు హిజ్కియా లాగా ప్రార్థన చేస్తానే మనం చేస్తున్నామని మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు పోయాయి, ఎన్నో రోగాలు మన జీవితంలో వెళ్ళిపోయింది, ఎన్నోసార్లు మరణ పడకలోనికి మనం వెళ్ళాం, ఎన్నోసార్లు నా వ్యక్తిగత జీవితంలో కూడా మరణాన్ని నేను వ్యక్తి
వ్యక్తిగతంగా అనుభవించాను. నేను చెప్తున్నాను, అంటే ఒక మనిషికి మరణం వస్తే ఎలా తన శరీరం వస్తుంది అనేది నేను చాలా స్పష్టంగా నేను మరణాన్ని అనుభవించాను. కానీ ఆ పడక మీద చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ మరణం నా నుండి కొట్టివేశాడు. హల్లెలూయా. సో మన జీవితంలో అలాంటి ప్రార్థన చేయకపోయినా కూడా మనం బ్రతుకుతున్నాము అని అంటే అది దేని వల్ల అంటే మన దేవుడు పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ నమ్మదగినటువంటి దేవుడు మనం ఏం చేస్తున్నాడు, నిర్మూలం కాకుండా ఇంకా మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. సో బ్రతుకుతున్నటువంటి మనం మన కొరకు బ్రతుకోవద్దు. చూడండి, అక్కడ మరణం తప్పింపబడ్డటువంటి హిజ్కియా ఎలాగైనా జీవించాడండి. వెంటనే ఏం చేస్తాడో తెలుసా, నెక్స్ట్ అధ్యాయం తర్వాత చదివితే అక్కడ ఆయన మరణం తప్పించినటువంటి దేవునికి ఒక కీర్తన రాస్తాడండి. మన జీవితంలో కూడా ఆపదలు తప్పించినటువంటి దేవునికి మనం ఎలా ఉండాలండి, సాక్షిగా బ్రతకాలి. ఆయన కొరకు స్తుతించే వారిగా మనము బ్రతకాలి. సో నమ్మదగిన దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితంలో పొందుకునేటువంటి మొట్టమొదటి వేరే ఏంటి అని అంటే మరణించాల్సినటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. రెండో దగ్గరికి వెళ్ళిపోదాము. ఒకసారి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఒక నిబంధనలో నేను చెప్తాను, 4 వచనాలు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అదే రీతిగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ నమ్మదగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండటం వల్ల మన పితరులైనటువంటి అబ్రాహాముకు చేసినటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంట అండి, సజీవంగా నిలబెట్టడమే కాకుండా ఇక్కడ నేను రాస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే అక్కడ మనకి దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడంటే అలా చెప్తారా, స్థిరపరుస్తాడు. స్థిరపరచడమే కాకుండా మళ్ళీ ఏం చేస్తాడంటే సమస్త దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే మనము దుష్టత్వంలో నుండి, అంటే దుష్టత్వం అంటే ఏం చెప్పండి, దుష్టత్వం, దుర్మార్గపు క్రియలు, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి శరీర క్రియల ద్వారా మనం నశించవలసినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి నమ్మదగినటువంటి వాడిగా ఉండి మన దుష్టత్వం నుండి దేవుడు ఏం చేస్తారంటే మనల్ని పక్కకి తిప్పివేస్తాడు. దుష్టత్వం నుండి పక్కకి తొలగించి ఆయనకి నమ్మకంగా ఉండేటువంటి వాడిగా మనం నీతిమంతులుగా జీవించడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడంట, మార్చి వేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి? నిజమైన ఆశీర్వాదం, మీకు తెలిసిన ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదానికి అర్థం ఆయనకి సహవాసం చేయడం. ఆశీర్వాదం అంటే ఉన్న పరిస్థితుల్ని కొంచెం మనం ఎదగడం. ఆశీర్వాదం అంటే విస్తరించబడడం. ఆశీర్వాదం అంటే దుఃఖం నుండి సంతోషంలోకి రావడం. అదే కదండి. అంతేకాకుండా వాక్య గ్రంథంలో నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే ఒక మనిషి దుర్మార్గత నుండి విడిపించబడడం అనేది నిజమైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. మనం ఆశీర్వాదం అనగానే మనం అనుకుంటాం ఆర్థికంగా దీవించబడము, ఆరోగ్యపరంగా దీవించబడము, కుటుంబ పరంగా దీవించబడము. ఒకవేళ పరిచర్య చేస్తున్నాం అనుకో, మన పరిచర్య ఉంది, ఈ పరిచర్య విస్తరించబడితే ఇదే మనకు ఆశీర్వాదం అనుకుంటాము. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే మనిషిలో ఉన్నటువంటి దుర్మార్గత పోవడం అనేది మన జీవితానికి నిజమైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకు నేను ఇంత పక్క నుంచి చెప్తున్నానంటే మనిషిలో దుర్మార్గత ఉంటే దేవుని యొక్క మాటను అర్థం చేసుకుంటారండి. దుష్టత్వంలో ఉన్న వాడిని నువ్వు దేవుని మందిరం తీసుకుని వచ్చి నువ్వు వాక్యం ఎంత బోధించినా తన లోపల దుష్టత్వం ఉంటది కనుక
ఆ మాటను ఆయన ఎన్నడూ కూడా అంగీకరించలేడు. సో దేవుని మాటలు మన చెవిలో పడాలన్నా, దేవుని మాటలు మన హృదయంలో కార్యం జరగాలి అనన్నా, మనం దేవునికి నమ్మకమైన వారిగా జీవించాలి అని అంటే ముందు మన హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. ఆ దుష్టుడు మన లోపల పెట్టేటువంటి ప్రతి ఆలోచనలు, అపవాది మన హృదయంలో పెట్టేటువంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఆ దుష్టత్వాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో కార్యం చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అప్పుడు మనం ఆత్మ ద్వారా నింపబడతాము, అప్పుడు మనం ఆత్మలో ఫలిస్తాము, అప్పుడు మనం అన్ని విషయాల్లో దీవించబడతాం, వర్ధిల్లుతాం. హల్లెలూయా. చూడండి, నమ్మకమైనటువంటి దేవుడు మనకి తోడుగా ఉంటే మొట్టమొదటి మనం నేర్చుకున్నటువంటి ఆశీర్వాదము, మనం నిర్మూలం అవ్వకుండా సజీవంగా నిలబడతాము. రెండవది ఏంటి అంటే మన హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఆ దుష్టుని చేతిలో విడిపించి ఆయన చేతిలో మనం చెక్కుకుంటాడు. హల్లెలూయా. మూడో మాట, ఆయన నమ్మదగిన వాడిగా మనకుంటే మనం పొందుకునేటువంటి మరొక మేలు ఏంటి అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగం మనందరికీ తెలుసు. ఈ వాక్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామనంటే శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? ఇదే మాట గుర్తొస్తుంది. ఏంటంటే అండి, ఇక్కడ దేవుడు మనకి నమ్మదగిన వాడిగా ఉంటే మన జీవితంలో మనం పొందుకునే మూడో ఆశీర్వాదం ఏంటి అనంటే మనము శోధనని సహించేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే తప్ప మరి ఏది కూడా ఎక్కువ మనకి దేవుడు అనుగ్రహించడంట. ఈ చరిత్రలో దేవుడు నమ్ముకున్నటువంటి వారు శోధనలో చచ్చిపోయిన వారు ఉన్నారండి. ఇప్పుడు బైబిల్లో మంచి ఉదాహరణ మనందరికీ తెలుసు, యోబు. యోబు శోధింపబడ్డ రీతిగా ప్రపంచంలో ఏ నడు శోధించబడలేదు. ఈ మాటను అంగీకరించినటువంటి వారు హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా యోబు కంటే కూడా నాకు శోధన ఎక్కువ ఉందని, యోబు కంటే కూడా నేను కష్టపడుతున్నా, యోబు కంటే కూడా నేను శ్రమ పడుతున్నా అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, యోబు గ్రంథానికంటే ముందు నిజంగా మన పేరు పెట్టి ఆ గ్రంథం రాసేవాడు దేవుడు. కానీ మనకు ఆ గ్రంథాలు లేవంటే మనకు ఆ శోధనలు, శ్రమలు మనకి లేవు. సో ఇక్కడ మీకు క్లియర్ అర్థం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఏంటంటే, భయంకరమైనటువంటి శోధనలు అనుభవించినటువంటి యోబునే దేవుడు జయింపజేయ రీతిగా దేవుడు నడిపించాడు అని అంటే ఆయన శోధనలో మన శోధన ఎంత అండి? ఆయన శ్రమల్లో మన శ్రమ ఎంత? ఆయన పడ్డ కన్నీళ్ళు మన కన్నీరు ఎంత? ఆయన శరీరం కుళ్ళిపోయింది, అవునా? ఆయన ఆస్తి అంతా నష్టపోయాడు, తన సంతానం అంతా కూడా నశించిపోయింది. నేను నీతో ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లిలో వాగ్దానం చేసినటువంటి భార్య కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు యోబు. కానీ ఆయన అన్నటువంటి ఒకే ఒక మాట, అన్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రం, అన్ని తీసుకుపోయిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా అంటామా అండి? అన్ని ఉండి కూడా మనం దేవుడికి స్తోత్రం చెప్పండి అంటే చెప్పలేము. అన్ని అనుభవించినటువంటి మనము ఒక చిన్న బాధ వస్తే, ఒక చిన్న సమస్య వస్తే, ఒక చిన్న కష్టం వస్తే, మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితే, దేవా నా కొడుకుకి దెబ్బ తగిలించిన స్తోత్రం అంటావా? నేను నిన్న అన్నా అండి, ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాకెళ్ళి 7 గంటలు చెప్తున్నాను. అంటే మన మాట ఎలా మాట్లాడాలనేది చిన్న మాట నేను చెప్తాను. మేము నిన్న చర్చిలో దాదాపు నేను, చెల్లె, పింటన్న, వినయన్న అందరం ఇక్కడ ఉన్నాం. సాయంత్రం ప్రార్థన ఇదంతా క్లీన్ చేసుకుంటూ అరేంజ్మెంట్ చేశాం. తర్వాత దాదాపు మేము 4:30 ఆ టైంలో ఇంటికి వెళ్తున్నాం. నేను కెన్ని నడుచుకుంటూ వెళ్తున్నాం, మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అంతలోకి కెన్ని లాంటి వయసున్న ఒక బాబు మాకు అపోజిట్, మాకు ఎదురుగా ఫాస్ట్గా వస్తున్నాడు. సైకిల్ మీద ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. సో కెన్ని ఇక్కడ ఉన్నాడు, ఆ బాబు మాకు అంత దూరం కాబట్టి మాకు అపోజిట్ వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. వెంటనే కెన్ని నోటి నుండి వచ్చి ఒక మాట వచ్చింది, ఏంటి అంటే పడతావు రా నువ్వు అన్నాడు. అంతే. ఏమన్నాడు? తిట్టలే, ఏరా పోరా ఆరా ఏమి అన్న, ఒక్కటే మాట అండి, పడిపోతావు, పడతావురా, పడాలి రా అన్నాడు. అంతే. పడతావురా కూడా కాదు, పడాలి రా అన్నాడు. వెంటనే నేను ఏమన్నా తెలుసా, ఒకటే మాట అన్నా, చూడుకెళ్ళి
ఒకవేళ అదే స్పీడ్ అదే సైకిల్ మీద నువ్వుండి పడితే నీకు ఎంత దెబ్బ తాకుతుంది అని. ఆయన ఒకసారి తాకిందండి, వాడికి పడ్డాడు. ఒకసారి నువ్వు పడ్డావు కదా, గుర్తుందా? కాదు మమ్మ, ఎంత స్పీడ్, ఎంతైనా స్పీడ్ పోని, నువ్వు పడతారు అన్నావు చూడు. ఒకవేళ ఆ జాగ్రత్త నువ్వు పడితే అన్నానో లేదో అండి. మరి తిని పోయిన నుండికి మేము మా కారణం మీద షాప్ ఉంటుంది మన ఇంటి పక్కన. అసలు అక్కడ ఏమీ లేదు, ఒక రాయి లేదు, ఏమీ లేదు. అయినా నాకు అంగీకరించట్లేదు. నేను పడతాను, నేను పడతాను, నేనన్నా వద్దు పెట్టాలి, మనం అనొద్దు అనుకుంటేనే వస్తున్నాం, ఇదే మాట మాట్లాడుతున్నాం. ఆడ ఏమీ లేదు, కామన్ పడ్డాడు పాపం. రోగాలు అనేది నేను చిన్నగా తాకిందేమో అనుకున్నాను, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రక్తం. ఒక తల్లిగా నేను బాధపడ్డాను ఆ గాయం చూసి. కానీ వెంటనే నేను కెన్నీ చెప్పాను, చూడన్నానా, నువ్వు ఫస్ట్ సారీ చెప్పు, నువ్వు ఫస్ట్ దేవుడికి సారీ చెప్పు. ఆయన నీకు కనిపించకపోవచ్చు, ఒకసారి ఆయన మనసులో సారీ చెప్పు అని అన్నగా వెంటనే సారీ చేసేయా అన్నాడు. అంటే చూడండి, ఒకరికి ఇబ్బంది ఏం కొడితే జస్ట్ మాట ద్వారానే అన్నాడు, అది వెంటనే వాడు అనుభవించే రీతిగా దెబ్బ తగిలింది. ప్రతిదీ కూడా మాట. ఎందుకంటే యోబు కూడా యోబు జీవితంలో తన మాట అన్నాడు. అన్నీ ఇచ్చిన దేవునికి స్తోత్రము, అన్నీ తీసుకున్న దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుడు ఆ మాట ద్వారా పలికిన స్తుతిని అంగీకరించి ఆ శ్రమలో జయించడానికి దేవుడు తనకి ఏమి ఇచ్చాడు? బలాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. సో నమ్మదగినటువంటి దేవుడుగా మనకు దేవుడు తోడుగా ఉంటే మూడో దీవెన ఏంటి అంటే, నువ్వు శోధనలు ఎంత ఉన్నా దాన్ని జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. చివరి మాట ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? హెబ్రీ 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఏంటంటే అండి, విశ్వాసమును బట్టి శారమ్మ, ఇక్కడ శారా గురించి మనం నేర్చుకుంటాం. ఏంటి అంటే, శారనంట ఒక మాట అనుకుంటుంది. ఏమనుకుంటుంది అంటే, మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. జనరల్ గా మనం అబ్రహాం హైలైట్ చేస్తూ ఉంటాం. అబ్రహాం దేవుడు నమ్మిండు, అబ్రహాం సముద్రంలో ఇప్పటి బయటకు వచ్చిండు, అబ్రహాం త్యాగం చేసిండు, అబ్రహాం బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అన్ని అబ్రహాం అని చెప్పేసి అబ్రహాం యొక్క రేంజ్ లో మనము ధ్యానం చేసుకుంటాం. అది చాలా మంచిదే, కాదనట్లేదు. కానీ ఇక్కడ శారా గురించి కూడా దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఏమని అంటే, శారా ఆమె ఏమనుకుంటుందంటే, నా మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అని శారా నమ్మింది కనుక ఆమె వృద్ధాప్యంలో, ఏ సంవత్సరంలో ఆమెకి కుమారుడు పుట్టాడంటే 90 సంవత్సరం. అబ్రాహాంకి నిండు 100 సంవత్సరాలు, శారమ్మకి నిండు 90 సంవత్సరాలు. ఆ 90 సంవత్సరాల్లో స్త్రీ ధర మునిగిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. సైంటిఫిక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు పిల్లలు కనే పడితే కాదు. కానీ శారమ్మ కుమారుని కండానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, తనని పిలిచిన నమ్మదగిన దేవుని పైన ఆధారపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు కానటువంటి వాటిగా ఉండొచ్చు. నీ యొక్క ఊహకు నువ్వు అప్పు కట్టుకోలేకపోవచ్చు, నీ ఊహని బట్టి ఆ రోగం పోకపోవచ్చు. ఇప్పటిదాకా మనం ఒక ప్రార్థన చేశాం. విజయన్న వాళ్ళ భార్య, తనకి క్యాన్సర్ 4th స్టేజ్ అండి. మీరు ఏ డాక్టర్ నన్ను అడగండి, క్యాన్సర్ ఒకవేళ 4వ స్టేజ్కి వచ్చింది అని అంటే ఆ మనిషి బ్రతకడం చాలా కష్టం, బ్రతకరు సైంటిఫిక్ ప్రకారంగా మానవ జ్ఞానాన్ని బట్టి. కానీ ఈరోజు మనం గట్టిగా ప్రార్థించాలి. ఎందుకు? మనము నమ్మదగిన వాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ బిడ్డకి దేవుడు ఏం చేయాలి? స్వస్థత ఇవ్వాలి. ఇక్కడ శారమ్మ కూడా తన ముసలితనాన్ని చూసుకోవట్లేదు, తన బలం ఉడిగిపోయిందని చూసుకోవట్లేదు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడు, నాకు గర్భాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని ఆ నమ్మదగిన దేవుడి పైన ఆనుకుని ఉన్నది. 90 సంవత్సరాల వృద్ధాప్యంలో పండంటి కుమారుని కనింది. ఆయనకి ఇస్సాకు అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఇస్సాకు అనేటువంటి మాటకి అర్థము నవ్వు. ఏంటండి? నవ్వు. 90 సంవత్సరాల ముసలమ్మ కుమారుని కనింది అంటే అక్కడున్న వారందరూ నవ్వారంట. నవ్వడం వల్ల నా గురించి అంతా నవ్వుతుంది కాబట్టి నా కొడుకు పేరు నవ్వే పెడతానని చెప్పేసి ఇస్సాకు అని పేరు పెట్టుకుందంట. హల్లెలూయా. సో ఈరోజు మన నమ్మదగిన దేవుడి పైన నీకు ఆధారపడితే అందరూ ఆశ్చర్యపోయే గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చదివిస్తారు. హల్లెలూయా. సో మనం ఏం నేర్చుకున్నామండి?
నమ్మదగిన దేవుడు మనం నమ్ముకుంటే మన జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏంటి చెప్పండి? మనం నిర్మూలం అవ్వకుండా మనం సజీవంగా ఉంటాం. రెండోది ఏం నేర్చుకున్నామండి? దుష్టత్వం నుండి దేవుడు ఏం చేస్తాడు? తొలగించేస్తాడు. మూడోది ఏం నేర్చుకున్నాము అమ్మా? మూడోగా నేర్చుకున్నటువంటిది ఏంటి? మనం శోధనలో సరికుండా దాన్ని జయించే శక్తిని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవది మనుష్యులకు అసాధ్యము కావచ్చు, కానీ నువ్వు దేవుని పైన ఆనుకుని ఉంటే గొప్ప కార్యాలు. శారమ్మ ఇస్సాకుని పొందుకున్నట్టు మనం కూడా ఏం చేస్తామంటే గొప్ప కార్యాలు పొందుకుంటాం. నమ్మదగిన వారిగా ఉందాం. ఆ దేవుడు మనం నడిపించిన కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. మరి ఇంతవరకు తండ్రి ఈ వాక్కు ద్వారా మనందరితో మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి ప్రభా, మమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడని తండ్రి. మనుషులు నమ్మదగిన వాడు కాకపోవచ్చు. అవును ప్రభా, మేము నమ్మదగని వారిమైనప్పటికీ కూడా నీవు నమ్మదగిన వాడివై నాకు తోడుగా ఉన్నావయ్యా. చూడడానికి మేము నమ్మదగని వారిని ప్రభా. అనేక మార్లు నీకు మాట ఇచ్చి తప్పినటువంటి వారిని, అనేక మార్లు నేను నిర్లక్ష్యం చేసినటువంటి వారిని, అనేక మార్లు నేను నష్టపరిచినటువంటి వారిమయ్యా. అనేక మార్లు నేను మిమ్మల్ని మోసపరిచినటువంటి వారిని, అనేక మార్లు నేను దూషించినటువంటి వారిని, అనేక మార్లు మా ద్వారా నీ నామానికి అవమానం తెచ్చినటువంటి వారిమయ్యా. అయినప్పటికీ కూడా నువ్వు నమ్మదగిన దేవుడవై తండ్రి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడవై మమ్మల్ని బ్రతికిస్తున్నావు. నువ్వు నమ్మదగిన దేవుడవై ప్రభా సమస్త దుష్టత్వాన్ని తొలగిస్తున్నావు. నువ్వు నమ్మదగిన దేవుడవై తండ్రి ఇదిగో అసాధ్యమైన కార్యములను నువ్వు సుసాధ్యం చేసే దేవుడు పోయినా. నువ్వు నమ్మదగిన దేవుడు గనక సహింపరానటువంటి భరించినటువంటి శోధనలు అయినా కూడా వాటిని జయించేవారిగా నువ్వు మాకు తోడుగా ఉంటున్నావయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడవై ఉన్నావు గనక మా సమస్త పాపముల నుండి మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన దేవానికి వందనాలు. మేము నీకు నమ్మదగిన వారికి ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. ఇది మొదలుకొని ఈ సమయం మొదలుకొని తండ్రి మా జీవిత కాలంలో కూడా మీకు నమ్మకంగా జీవించే కృప దయచేయండి. మోషే నా ఇల్లంతట్లు నమ్మకమైన వాడు అని నువ్వు మోషే గురించి సాక్ష్యం చెప్పిన రీతిగా ప్రభా మా బబులోను దేశంలో అబేద్నెగోలు దానిలో నమ్మకంగా ఉన్న రీతిగా ఐగుప్తు దేశంలో యోసేపు